ఇప్పటికైనా నమ్ముతారా? ఒడిశాలో జితు ముండా అనే వ్యక్తి తన చనిపోయిన సోదరి ఖాతాలో ఉన్న 20,000 తీసుకోవడానికి బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ ఏమని తెలుసా? డెత్ సర్టిఫికేట్ తీసుకురా, లీగల్ ప్రూఫ్ ఇవ్వు, ఆర్ అకౌంట్ హోల్డర్ రావాలని అన్నది. నిజానికి సమస్య ఏంటంటే మన దేశంలో చాలా మందికి తమ హక్కులు తెలియవు, వీరికి అవగాహన లేదు. మరి డెత్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరు గైడ్ చేస్తారు? ఇది వాళ్ళ తప్ప లేక సిస్టమ్ తప్ప? ఒక పేద మనిషి బ్యాంక్ వస్తే అతనికి సహాయం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇక్కడ పేషెన్స్ లేదు, ఎంపతి లేదు. హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ అన్ని పేపర్ మీదే మిగిలిపోయాయి. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ హెల్ప్లెస్నెస్ అతన్ని తన సోదరి సమాజ్ దగ్గరికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి ఆమె అవశేషాలను తీసుకుని బ్యాంకు ముందు పెట్టి ఇప్పుడు నమ్ముతారా అని అడిగాడు. మన రాజ్యాంగం మనిషికి గౌరవంగా జీవించే హక్కు, గౌరవంగా మరణించే హక్కు కూడా ఇచ్చింది. కానీ ఇక్కడ జీవితం గౌరవం పోయింది, మరణం గౌరవం కూడా పోయింది. దేశం అభివృద్ధి అయిందంటాం కదా, అభివృద్ధి ఎవరి కోసం? ఈ సౌకర్యాలు ఎవరి కోసంగా? ప్రజలకు ఎడ్యుకేషన్, అవేర్నెస్, గైడెన్స్ ఉంటే ఇంత వెనకబడిపోతారా? ఒక పేద మనిషి తన సోదరి ఎముకలు తీసుకుని తిరగాల్సి వస్తే ఇది నిజమైన సిస్టమ్ ఫెయిలియర్. మన సమాజం ఎటు వెళ్తోందనేది ఆలోచించాల్సిన సమయం.